పాత్రికేయ మిత్రులకి నమస్కారం అండి. ఇప్పుడే నిర్మాతలు, చిన్న సినిమాలు తీసేవాళ్ళు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ మీటింగ్ జరిగింది. వాళ్ళు ఇనానిమస్గా ఒక డెసిషన్ తీసుకొని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా అందరికీ తెలియచెప్పని చెప్పారు. చిన్న నిర్మాతలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ, మార్కెటింగ్ లేక థియేటర్లు ఇబ్బంది పడుతూ, వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుంటూ, ఈరోజు సంవత్సరంలో 300 సినిమాలు రిలీజులు అయితే దాంట్లో 230 నుంచి 240 సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈరోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలామంది ఈరోజు మనుగడలో ఉన్నారు. లేకపోతే ఈ చిన్న సినిమాలో లేకపోతే ఎంప్లాయీస్కి మనుగడ ఉండదు, వర్క్ షార్ట్ ఫాల్ వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు ఉండే కష్టానికి నిన్నటి దాకా మేము ఇచ్చే వేజెస్ కంటే ఒక 25% తగ్గించమని ఈరోజు ఉండే పరిస్థితికి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి, నిన్నటి దాకా తీసుకునే దానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనేది ఈ క్వశ్చన్లన్నీ అయిన తర్వాత, చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియచెప్పమన్నారు. అలాగే కౌన్సిల్ నుంచి ఛాంబర్ నుంచి ఫెడరేషన్కి, లేబర్ కమిషన్ గారికి తెలియచెప్పమన్నారు. అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్ చేసి ఛాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకి ఈ వేతనాలు పెంపు వర్తించదు అని క్లియర్గా రాయమన్నారు. వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు, జరగటం లేదు. మొన్నటిదాకా చిన్న సినిమాకి 25% తగ్గించి చేస్తామని చెప్పి అగ్రిమెంట్లో పెట్టి కూడా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. కాబట్టి మాకు చాలా అసోసియేషన్లు, చాలామంది వర్కర్లు రెడీగా ఉన్నారు బాగా పనిచేసేదానికి. వాళ్ళందరితో మేము పనిచేసుకుంటాం, మాకు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి చెప్పమన్నారు. ఈ ప్రొడ్యూసర్లు అందరి తరపున నేను చిన్న సినిమాలే, నేను 83 సినిమాలు తీస్తే 55 సినిమాల దాకా నేను చిన్న సినిమాలే తీసా. ఆ చిన్న సినిమాలకి ప్రతినిధిగా మా నిర్మాతలందరి తరపున ఒకే వాయిస్గా, ఎందుకనంటే ఇదే శ్రీనివాసరావు గారు క్లియర్గా చెప్పారు, ఆయన ఇప్పుడు 7 సినిమాలు అండర్ పొజిషన్లో ఉన్నాయి, ఇదే చిన్న సినిమాలే. ఏం పడుతున్నాం అనేది ఒక్కొక్కరు చెప్తా ఉంటే, అంటే డబ్బులు పోగొట్టుకునేవాడు ఇక్కడికి వచ్చి పోగొట్టుకుని వెళ్ళిపోతున్నాడు తప్పితే కంటిన్యూ అవ్వలేకపోతున్నాడు. ఈరోజు మా మెంబర్లు ఇన్ని వేల మంది ఉండి కూడా మాకేంటంటే మీటింగ్ అనే లోపల వాడు సినిమా తీసి డబ్బులు పోగొట్టుకొని ఆ ఒళ్ళు నొప్పులు, ఆ కాళ్ళ నొప్పులతో ఉన్నాడు తప్పితే పరిస్థితి ఈ విధంగా ఉంది. దయచేసి అర్థం చేసుకోమని చెప్పండి. అగ్రిమెంట్లో మాత్రం ఇది క్లియర్గా ఉండాలని చెప్పి మాత్రం చెప్పారు. ఇమీడియట్గా మళ్ళీ కౌన్సిల్ మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మీటింగ్ మాట్లాడి అలాంటి మాకేదన్నా ప్రెషర్స్ కానీ వర్తింపజేసే పని అయితే ఆందోళన చేసైనా మా చిన్న సినిమాలని మా కేటగిరీ కిందనే చేసుకుంటాము. వాళ్ళ పెద్ద సినిమాలు వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచేసుకొని మా మీద రుద్దకూడదు అనేది మాత్రం ఘంటాపదంగా చెప్తున్నారండి. ఇది ఏకగ్రీవంగా మేము తీసుకున్న తీర్మానం. దీన్ని అంటే చిన్న సినిమాకే అనేది బడ్జెట్ ఈరోజు చిన్న సినిమా తీయాలంటే 4 కోట్ల నుంచి 5 కోట్లు ఓన్లీ ఈరోజు వీళ్ళు చెప్పి ఈ రోజుకి మేము కడుతుండే వేజెస్ ఇస్తేనే 4 కోట్లు 5 కోట్లు అవ్వటం లేదు. పెద్ద సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా వేరండి, అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎవరికైనా తెలిసిపోద్ది. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అండర్టేకింగ్ తీసుకోమనండి, రియల్గా ఆడు ఖర్చు పెట్టి చేస్తే అంతే సార్. ఇప్పుడు దాన్ని బట్టే అర్థమైపోద్ది కదండి, ఆ పని చేసేవాడికి అర్థమైపోద్ది కదా చిన్న సినిమానా పెద్ద సినిమానా. పని చేసేదానికి చాలామంది ఉన్నారండి, చేయనివ్వటం లేదు. చేసేదానికి వర్కర్లు చాలామంది ఉన్నారు పని లేక. ఎవరు వాళ్ళు పైసా పెంచి ఇచ్చేది లేదు, ఎవరు చేసుకోగలిగినా వాళ్ళు సినిమా షూటింగ్ చేసుకోవచ్చు, ఇప్పుడు నుంచే చేసుకోవచ్చు. చిన్న సినిమా అనేవాడు వేజెస్ పెంచరు, వాళ్ళు ఎవరితో పని చేసుకున్నా ఎవరు పోయి ఎవరు ఆపేదానికి రైట్ లేదండి. డెఫినెట్గా వేజెస్ పెంచేదానికి వాళ్ళు సుముఖంగా లేరు అంతేనా. రెండవది వెరీ క్లియర్ అండి, ఆల్రెడీ హైదరాబాద్ ఫెడరేషన్ అని చెప్పి తెలంగాణ ఫెడరేషన్ వాళ్ళు ఫార్వర్డ్ అయ్యి వచ్చారు మా కౌన్సిల్కి. దీనికి
చిన్న సినిమాలకు మేము అండగా ఉంటాం సార్, పెద్ద సినిమాలకైనా మేము పనిచేస్తాం. మీరు ఏ సిస్టంలో మాకు రెమ్యునరేషన్స్ ఇస్తే ఆ సిస్టమ్స్ పనిచేస్తామని చెప్పి వస్తున్నారు. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ దెమ్ ఓన్లీ. సారథి స్టూడియోలో వాళ్ళ వర్కర్ మీద దాడి చేశారండి. మా ప్రొడ్యూసర్ మీద దాడి తీస్తే తాట తీస్తాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్, చేసి చూపించాం. మా ప్రొడ్యూసర్కి వాడు ఎవడైనా సఫర్ చేస్తే వాళ్ళ నాయకులు ఉంటే వాళ్ళు మాట్లాడుకోమన్నాడు. నేను కంఫర్టబుల్గా నేను సినిమా తీసుకుంటే నా సినిమాని ఆపే రైట్ ఎవరికి లేదు. మీరంతా ఈ పాయింట్స్ అన్ని కలిపి ఫిల్మ్ ఫెడరేషన్కి ఎప్పుడు తెలియజేస్తారు? చిన్న నిర్మాతలు దీనికి ఛాంబర్ మాకు సిస్టమ్ ఉంటుందండి, కౌన్సిల్ నుంచి ఛాంబర్కి వెళ్ళొద్ది, ఛాంబర్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. అందుకనే బిఫోర్గా మీకు చెప్పి ఆ రిప్రజెంటేషనే మేము ఇస్తున్నాం. వాళ్ళు అలాగే దిల్ రాజు గారిని ఎప్పుడు కలుస్తారు? కార్మిక నాయకులతో మాట్లాడారు, ఏంటి ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఉన్న అప్డేట్? అంటే ఆయన వెలక్కాయ తీసుకొచ్చి ఒకటి సార్, చిరంజీవి గారి ప్రతినిధిగా అనేది కానే కాదు. చిరంజీవి గారి దగ్గరికి, ఇక్కడ బాలకృష్ణ గారి దగ్గరికి, అందరి హీరోల దగ్గరికి వాళ్ళతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరు వెళ్ళి, అంటే వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లంలు చెప్పుకున్నారు. సార్ ఇది సార్ పరిస్థితి, జరుగుతుండేది ఇదని చెప్పుకున్నారు. డెఫినెట్గా వర్కర్లని ఇబ్బంది పెడదాం అనేది ఏ ప్రొడ్యూసరు అనుకోడండి. ఎందుకనంటే అందరూ నిద్రలేసి కలిసిమెలిసి ఇక్కడ సినిమాలు తీసుకునేది. వాళ్ళు కూడా గొంతెమ్మ కోరికలు వదలాలి, ఒక లాకింగ్ దగ్గర ఉండిపోకూడదు. డెఫినెట్గా నేను అనుకుంటున్నా, అంటే ఇట్ ఈజ్ మై అంటే ఊహించుకుంటున్నాను, డెఫినెట్గా ఈ 2 రోజుల్లో సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్గా షూటింగ్లు జరుగుతాయని. చిన్న సినిమా షూటింగ్ చేసుకునే ఏ నిర్మాతకు మాత్రం ఇబ్బంది లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అయితే దిల్ రాజు గారిని ఈ రోజు కలుస్తారు ఇట్లా అంటున్నారు కదా, ఎప్పుడు కలిసే అవకాశం? ఎవరినండి? దిల్ రాజు గారిని, FDC చైర్మన్ దిల్ రాజు. దిల్ రాజు గారికి నేను ఆల్రెడీ నిన్న మాట్లాడానండి. ఆయన మాట్లాడి కబురు పెడతా అన్నారు. అంటే FDC అనేది ఆయన ఇక్కడ మాకు చైర్మన్గా చేశారు, చేశారు. ఆయన కబురు పెడితే ఎప్పుడైనా వెళ్ళి మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ సార్. మా ప్రొడ్యూసర్స్ అక్కడ ఉంటారు. మేము అక్కడిచ్చి ఫెడరేషన్కి చెప్పాలంటే డైరెక్ట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వెళ్ళదు కాబట్టి త్రూ ఛాంబర్. ఇది 2 ఆర్గనైజేషన్దేనండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అందరికి నమస్కారం. నేను ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరు ఏ అఫీషియల్ న్యూస్ ఇవ్వాలన్నా ఛాంబర్ ఆర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సెక్రటరీ మాత్రమే ఆథరైజేషను, మిగతా అన్నీ కూడా కుదరవు. ఎవరెవరో రకరకాల ఆర్గనైజేషన్స్ ఇక్కడ చెల్లుబాటు కావు. ముఖ్యంగా గవర్నమెంట్కి FTCకి తెలియజేసేది ఏంటంటే, త్రూ ఛాంబర్ ఆర్ కౌన్సిల్ ఓన్లీ ఆథరైజేషన్. ఈ స్ట్రైక్ సంబంధించింది ఏదైనా మంచి సుఖాలు మాట్లాడాలన్నా నా ఉద్దేశం అందరూ మంచి మనసుతో చిన్న నిర్మాతలు ఖచ్చితంగా అండగా నిలబడతారని, మా దగ్గరికి వచ్చేసి అందరూ కూడా మాట్లాడతారని, ఈ స్ట్రైక్ వీలైనంత త్వరలో కాల్ ఫర్ అవ్వాలని, ఇండస్ట్రీకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ చిన్న నిర్మాతలందరూ కలిపి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కౌన్సిల్ హాల్లో. చిన్న నిర్మాతల మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఆల్రెడీ కర్ణాటక కంటే ఎక్కువ ఇస్తున్నాం, తమిళనాడు కంటే ఎక్కువ ఇస్తున్నాం, కేరళ కంటే ఎక్కువ ఇస్తున్నాం, బాంబే కంటే ఎక్కువ ఇస్తున్నాం. ప్లస్ మనం షూటింగ్ చేసుకుంటా అంటే మన చిన్న సినిమా తీసుకుంటా అంటే ఒక ఫైనాన్స్ ఇవ్వడానికి రాడు, ఒక డిస్ట్రిబ్యూటర్ కొనటానికి రాడు, ఒక ఎగ్జిబిటర్ ఫేవర్ చేయడానికి రాడు. ఇలా ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా ఒక ప్యాషన్తో మనం సినిమా చేసి ఇవాళ ఉన్న స్టార్ హీరోలు కానీ స్టార్ డైరెక్టర్లు కానీ ఎవరైనా ఒకప్పుడు పుట్టింది చిన్న సినిమాతోనే. ఏ పెద్ద సినిమా నుంచి మళ్ళీ కొత్త స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోలు పుట్టరో, మళ్ళీ మన చిన్న సినిమా నుంచినే పుట్టించాలి. కాబట్టి మన చిన్న సినిమా బతికితేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది, లేకపోతే బతకదు. అందుకని మన చిన్న సినిమాలకి కార్మికులు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు, ప్లస్ రకరకాల ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటున్నాయి. ఇన్ని సమస్యల మధ్య కూడా మళ్ళీ మనం మెజారిటీ ఆఫ్ సినిమాలు చేస్తున్నాం. ఇవాళ 95 నుంచి 98% మనకు ఫెయిల్యూర్ ఉంది. అంటే 95 నుంచి 98% నిర్మాత నాశనం అయిపోతూ కూడా
కార్మికులందరికీ వేతనం ఇచ్చి కార్మికుల్ని బతికిస్తున్నారు. ఇది దయచేసి కార్మికులు అర్థం చేసుకోవాలి. కేవలం 2 to 5% ఆఫ్ ది సక్సెస్ ఫిలిమ్స్కి ఇచ్చే దాని మూలంగా కార్మికులు బతకటం లేదు. ఒక్క 95 నుంచి 98% నాశనం అయ్యేది నిర్మాతే. కాబట్టి ఆ నిర్మాత బాధను అర్థం చేసుకుని యాక్చువల్గా ఇవాళ 25% తగ్గించి మేము చేయాల్సిందే అని చెప్పి నిర్మాతలందరూ అనటం జరిగింది. అని సరే వాళ్ళ కార్మికులు వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకుని సరే ఆ తగ్గించమనటం భావ్యం కాదు. కాబట్టి ఉండదే ఇస్తూ మన ఇలాగే కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఈ పెంచే వేతనం మాకు వర్తించకూడదు. గత 3 సంవత్సరాల క్రితం ఉన్న వేతనాలలో కూడా చిన్న సినిమాకి 25% రిబేట్ ఇవ్వాలి అని చెప్పి చాలా క్లియర్గా అగ్రిమెంట్లో ఉంది. తర్వాత మొన్న 3 సంవత్సరాల క్రితం కూడా పెంచిన వేజ్లో 15% తక్కువకి చిన్న నిర్మాతకి ఇవ్వాల్సిందే అని ఉంది. కానీ అది ప్రాక్టికల్గా అవటం లేదు. దానికి ఏదో ఇట 5 కమిటీ అట 5 కమిటీ అది ఇది. ఇక్కడ చిన్న సినిమానా పెద్ద సినిమా అంటే స్టార్ హీరోలతో చెయ్యని ఏ సినిమా అయినా చిన్న సినిమానే. స్టార్ హీరోలతో చేసే సినిమాల్లో పెద్ద సినిమా. దయచేసి మీరు సొంతకాలు పెట్టేసి మీరు మమ్మల్ని మా ప్రాణాలతో మీరు ఆడుకోవద్దు. మేము ఆల్రెడీ ఇవాళ కోమాలో ఉన్నాం. కోమాలో ఉన్న కోమాలోనన్నా ఉంచండి, అంతేగాని మా ఆక్సిజన్ పీకేసి మమ్మల్ని చంపేయద్దు అని చాలా ఘాటుగా చాలా ఇదిగా మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడటం జరిగింది. వీళ్ళ అభిప్రాయాలన్నీ కూడా డెఫినెట్గా ప్రొడ్యూస్ కౌన్సిల్ ఛాంబర్ దృష్టి తీసుకెళ్తుంది. ఛాంబరు అథెంటికేటెడ్ బాడీ, అదర్ బాడీ, ఇటు ఫెడరేషన్ వర్కర్స్కైనా ప్రొడ్యూసర్స్కైనా డిస్ట్రిబ్యూటర్స్కైనా ఎగ్జిబిటర్స్కైనా స్టూడియోకైనా. ఇంకోటి ఏంటంటే ఈ వేతనాలకు సంబంధించి కార్మికులకు సంబంధించి ఒరిజినల్గా ఇది ప్రొడ్యూసర్కి కార్మికుడికి సంబంధించిన సమస్య. గతంలో మేము ప్రొడ్యూస్ కౌన్సిల్కి ఇవ్వమన్నా కాదులేని ఛాంబర్లోనే ఉంది. ఇది ఛాంబర్ పరిధిలోనే ఉంటుంది, ఛాంబర్ పరిధిలోనే జరుగుతుంది. కానీ ఎవరు వేరే ఏ ఇతర సంస్థలు ఏ ఇతర ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఇన్వాల్వ్ అవ్వటం కూడా వాళ్ళకి భావ్యం కాదు. డెఫినెట్గా నిర్మాత కార్మికుడు ఈ సమస్య ఇదయ్యి మళ్ళా కలిసి మేమందరం ఒక కుటుంబంగానే ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఏదైతే ఈ నిర్మాతలు వీళ్ళే ఉండి పోరాడి మద్రాసు నుంచి తెలుగు ఇండస్ట్రీని ఇక్కడ రప్పించి మన తెలుగు కార్మికుల్ని మిగతా వాళ్ళకంటే కూడా గొప్పగా చేయాలని చెప్పి చేసిన దాంట్లో వీళ్ళే ఉండి మన వాళ్ళని ఈ స్థాయికి మనం తీసుకెళ్ళిన తర్వాత ఇది మన కుటుంబం. మన ఈ కార్మిక సమాఖ్య ఏర్పడింది కేవలం ఇక్కడ మన నిర్మాతల ద్వారా ఏర్పడింది. కాబట్టి మనం అందరం కుటుంబంగా ముందుకెళ్తామని చెబుతూ ఇవాళ ఎవరు బాధలు చెప్పుకుంటుంటే ఒక్కొక్క బాధ వింటూ ఉంటే అది నిజంగా ఏంటంటే నేనే కార్మిక నాయకుడిని అయితే డబ్బు తీసుకోకుండా ఫ్రీగా వీళ్ళకి పనిచేయాలరా బాబు అని అనిపించే స్థాయిలో వీళ్ళు మాట్లాడారు. కానీ 25% తగ్గించమన్నారు. కాదులే అని ఉండట్టుగా ముందుకు నడిచేటట్టు ఈ అభిప్రాయాలన్నీ డెఫినెట్గా కౌన్సిల్ నుంచి ఛాంబర్ దృష్టికి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. ఇది వెరీ రాంగ్ అండి. ఇట్ ఈజ్ వెరీ రాంగ్. అలాంటిది ఏం లేదండి. మా హీరోల దగ్గరికి వెళ్ళి మా ప్రొడ్యూసర్లు జరుగుతుండే ఇబ్బంది ఏంటనేది ఎందుకు షూటింగ్లు ఆగిపోయి ఏంటి ప్రాబ్లం అనేది ఈ సోషల్ మీడియాలో వాటన్నిటిలో వస్తున్నాయి. కాబట్టి బాలకృష్ణ గారిని కలవటం అదే జరిగింది. బాలకృష్ణ గారిని కలిసినప్పుడు ఛాంబరు కౌన్సిలే వెళ్ళిందండి. అలానే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఛాంబరు కౌన్సిలే వెళ్ళింది. అలాంటి ఏమీ లేవు. డెఫినెట్గా ఏంటంటే దీన్ని ఏదో విధంగా కాంట్రవర్సీ చేసేదానికి అవతల వాళ్ళకి పనులు జరగని వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే అలా లీడ్ చేస్తుంటారు. ఇండస్ట్రీ కొరకు ఒక్కటిగానే పోరాడతాం. మా హీరోల్ని మాకుండే కష్టాల్లో సహకరించమనే రిక్వెస్ట్ తప్పితే వేరే ఏమీ లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అందరం కలిసి కౌన్సిల్ ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. ఎందుకంటే చిన్న సినిమాలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నాది ఒక సినిమా రన్నింగ్లో ఉంది, దీక్ష అనే మూవీ. అలాగే ఇంతకుముందు ఒక సినిమా తీసినాను. థియేటర్స్లో సరిగా ప్రేక్షకులు రాక, ఇటు ఓటీటీ లేక, శాటిలైట్లు కొనక నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా మా చిన్న నిర్మాతలందరికీ ఈ కొత్తగా పెంచే వేవ్స్ ఏది కూడా వర్తించదని కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దీన్ని మా మొత్తం ప్రొడ్యూసర్స్ మెంబర్స్ అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఈ నిర్మాతల్ని ఎక్స్క్లూడ్ చేయాలి. పెద్ద సినిమాలు చేసేవారు ఎవరైనా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళ దగ్గర తీసుకోండి. కానీ మా దగ్గర ఎవ్వరు కూడా గతంలో కూడా పెంచలేదు. గతంలో కూడా 25% అనేదానికి కూడా ఎవరు నిలబడి ఉండలేదు. కాబట్టి ఖచ్చితంగా కౌన్సిల్ నిర్ణయించిన దానికి కట్టుబడి అందరూ ఉండాలి. ప్రొడ్యూసర్ చిన్న నిర్మాతలు ఎవరైనా చేసుకోవచ్చని చెప్తున్నారు. ఎవరు పనిచేసినా
తెలంగాణ వాళ్ళు పనిచేసినా ఇంకెవరు పనిచేసినా మనకు ముందే ఉంది, ప్రపంచ కార్మికుడు ఎక్కడైనా పనిచేయచ్చు, ఎక్కడైనా పనిచేయచ్చు అన్న ఒక నిబంధన ఉంది. కాబట్టి ఈ కార్మికుడు ఎవరైనా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా ఎక్కడైనా పనిచేయచ్చు. కాబట్టి మా కౌన్సిల్ కట్టుబడి మేమందరం ఉన్నామని తెలియజేస్తాం. నమస్తే, థ్యాంక్ యూ. మీడియా వారికి నమస్సుమంజలి. నేను సినిమా తీస్తే కార్మికులకి అదే రోజు పేమెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాను. వాళ్ళు సేఫ్, ఎవ్రీథింగ్ సేఫ్. ఇవాళ సినిమా కంప్లీట్ అయింది, రిలీజ్ చేయాలంటే ఇప్పుడు నాకు ₹1 కోటి కావాలి. నాకు రూపాయి వస్తుందో రాదో నమ్మకం లేదు. నేను చిన్న నిర్మాతగా సినిమా తీస్తే కార్మికులు సేఫ్, ఎవ్రీథింగ్ సేఫ్. ఈరోజు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది, థియేటర్కి జనం రాలేని పరిస్థితి. ఇటువంటి టైంలో కార్మికులు నిలబడి సినిమాలకి సపోర్ట్ చేసి ఈ ఇండస్ట్రీని నిలబెట్టే బాధ్యత వాళ్ళది. లేకుంటే రేపు ఇండస్ట్రీ చచ్చిపోతే వాళ్ళు ఏమైపోతారు, రోడ్డున పడిపోతారు. ఒకసారి ఆలోచించాలి. ఈ టైంలో వాళ్ళు సపోర్ట్ చేసి ఇండస్ట్రీని బతికించాల్సిన టైం ఉంది. మేమందరూ కూడా సి కళ్యాణ్ గారు, ప్రసన్న గారి ఆధ్వర్యంలో, చెదలవాడ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో యునానిమస్గా చిన్న నిర్మాతలమంతా కూడా ఒకే తాటి మీద వచ్చాం. ఇప్పుడున్న వేజెస్ని పెంచేది లేదు అని యునానిమస్ డిసిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు శంకర్ గౌడ్. నేను కూడా ఒక సినిమా తీసిన, ఆ రిలీజ్గా దిక్కులేదు. అయినా నేను వేసేసి అందరికి ఇచ్చేసిన, ప్రతిరోజు ఎప్పటి వాళ్ళకి ఇచ్చేసిన, సినిమా చేసిన అయిపోయింది. నాకు 2-3 థియేటర్లు కూడా ఉన్నాయి లీజుకు. వీళ్ళు ఎంత పెద్ద సినిమా చేసినా కానీ ఆడ రూపాయి కలెక్షన్ లేదు. ఎంత పెద్ద సినిమా చేసినా ఆడ రూపాయి కలెక్షన్ లేదు. మరి వీళ్ళకి ఎట్లా పెంచమంటుండ్రు? చిన్న సినిమాకు పెంచడం అనేది ఉండదు. ఇది వీళ్ళందరూ 10 మంది అనుకున్న ప్రశ్న. చిన్నది డౌట్ క్లియర్ చేయాలి. రైట్ ఏమండి, ఒకటి ఏది ఏమైనా ఫైనల్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇది ఫైనల్ అండ్ ఛాంబర్ ఇది ఫైనల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ చిన్న సినిమా నిర్మాతలు ఇప్పుడు తీసుకునే నిర్ణయం అవ్వచ్చు, పెద్ద సినిమా నిర్మాతలు అవ్వచ్చు, ఏదైనా రికగ్నైజ్డ్ బాడీస్తోనే మీటింగ్ పెట్టాలి. కానీ మొత్తం టోటల్గా గిల్ట్ అనే సపరేట్గా వెళ్ళిపోయి వాళ్ళు 10 మంది వాళ్ళు షూటింగ్లు చేసుకుంటున్నారు, బలిబస్సులు చిన్నోళ్ళు చేస్తున్నారు, అక్కడ కార్మికులు చేస్తున్నారు. అటు ఇటు 2 బలిబస్సులు అవుతున్నాం తప్ప వీళ్ళు ఇప్పుడు సాయంత్రంకి వస్తారు. వాళ్ళకేముందండి, 500 కోట్ల సినిమా అంటే పెంచేస్తారు. పెంచడం తప్పు కాదు, మీరు పెంచుకోండి. కానీ ఇక్కడ చిన్నవాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోండి. 3 సంవత్సరాల క్రితం మాకు ఇచ్చిన లెటర్ ఏంటి? 25% ఇస్తాం ఫెడరేషన్ లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ అమలు చేయలేనప్పుడు మీరు వేజెస్ ఎలాగ అమలు చేస్తారని కార్మికులు ఎందుకు అడగలేకపోతున్నారు ఫెడరేషన్ వాళ్ళని? ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు చిన్నవాళ్ళు అందరూ. ఏమడుగుతున్నారంటే మీరు 3 సంవత్సరాల క్రితం ఒక లెటర్ తెచ్చారు, ఆ లెటర్ పరిస్థితి ఏంటి ముందు చెప్పండి అని అంటున్నారు. మరి అనేటప్పుడు మరి కార్మికులు కూడా అడగాలి కదా వాళ్ళని, మీరు ఎందుకు ఇచ్చారు లెటరు, ఎందుకు చేశారని అడగాలి కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు షూటింగ్లు అయిపోవాలా? ఇప్పుడు షూటింగ్లు అవుతున్నాయి. ఇప్పుడు షూటింగ్లు అవుతూ ఉంటే వాళ్ళు షూటింగ్లు చేసుకుంటున్నారు, కొంతమంది కార్మికులు రోడ్డు మీద ఉన్నారు. ఇది బంద్ అంటారా? అందుకనే మేము ఒక్కటే చెప్తున్నాను, అందరం ఏది జరిగినా దయచేసి నిర్మాత అనేవాళ్ళు మొత్తం అందరూ కలిపి కౌన్సిల్ నుంచో ఛాంబర్ నుంచో కట్టుబడి ఉంటాను అని అంటే బెటర్. నాట్ రికగ్నైజ్డ్ బై ఎస్ ఎ గిల్ట్ రికగ్నైజ్డ్ కాదు. 24 క్రాఫ్ట్స్లో మా ఛాంబర్లో రికగ్నైజ్డ్ కాదు. ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నాం. దాన్ని మీరు దయచేసి వచ్చి ఛాంబర్లో చేయండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూర్చోండి. కార్మికులు బాగుండాలి, మేము బాగుండాలి, అందరికీ అనుకూలంగా సమాధానం చేయండి. కానీ మీ ఇష్టం వచ్చేట్టు మీరే పెంచుకుంటూ వెళ్ళిపోయి మాకు షూటింగ్లు అవ్వాలి, మా రిలీజులు అయిపోవాలి, మేము బాగుంటే చాలని చెప్పి మీరు షూటింగ్లు చేసుకుంటున్నారు. కొంతమంది మేము బాగుంటే చాలు మా కార్మికులు వదిలేశారు. అందుకనే ప్రొడ్యూసర్ కౌన్సిల్ని తీసుకున్న నిర్ణయానికి దయచేసి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పెద్ద సినిమా నిర్మాతలు ఎవరైతే చేస్తున్నారో 10 మంది 5 మంది ఈ చిన్న సినిమా నిర్మాతలు కూడా పరిధిలో తీసుకోండి. అందరూ కలిపి చర్చలు జరపండి. ఇందాక ఇంకో మాట, చిరంజీవి గారు ఫైనల్గా చిరంజీవి గారు ఫైనల్. చిరంజీవి గారు ఆయనంతా ఆయన రాలేదండి. చిరంజీవి గారి దగ్గరికి కొంతమంది వెళ్ళారు, మనం అందరూ నిర్మాతలు వెళ్ళాం, బాధ చెప్పాం. 2 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి, లేకపోతే నేను సెట్ చేస్తానని చెప్పారు. పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి ఆయన అడిగారు, ఆయన కంపల్సరీ చెయ్యాలి, ఆయన మాట్లాడాలి. ఎందుకంటే కరోనాకి ఎవరు అడిగారని చంద్రబాబు శ్రీనివాసరావు అడిగారు, ఎవరన్నా చిరంజీవి గారిని అడిగారా? కష్టాలు ఉండేటప్పుడు అన్ని చేయలేదా? కనుక హక్కు ఉంటుంది చంద్రబాబు శ్రీనివాసరావుకి కానీ చిరంజీవి గారికి కానీ ఆయన మాట వింటారని ఉద్దేశం బాలకృష్ణ గారికి అందరికీ కూడా వాళ్ళకి హక్కు ఉంది. కాబట్టి కూర్చొని షూటింగ్లు ఆపకండి, మీరు షూటింగ్లు చేస్తూ రండి, ప్రాబ్లం సాల్వ్ చేయండి. కనుక పెద్ద ఆయన కాబట్టి చిరంజీవి గారు వింటారని అందరూ చిరంజీవి గారి కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫెడరేషన్ చిరంజీవి గారి మాట వేదం అన్నారు కాబట్టి చూద్దాం, వెయిట్ చేద్దాం. కానీ ఇక్కడ ఏదైతే ఉందో పెద్ద సినిమా నిర్మాతలు
ఛాంబర్ని కౌన్సిల్ పరిగణలో తీసుకొని చర్చలు జరపాలి. అగ్రిమెంట్లు చేసేటప్పుడు ఇది పరిగణలో తీసుకొని జరపాలి. లేకపోతే మాత్రం 100% మీరు సపరేట్ 8 మంది, మేము సపరేట్. ఇది మాత్రం ఇది అందరికి తరపున మేము చెప్తున్నాం. ఇది వాస్తవం, వాస్తవం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మాట్లాడలేదు. ఇప్పుడు ఏమైందంటే మీరు పెద్ద నిర్మాతలు 10 మందే ఉంటారు. ఈ 10 మంది సినిమాలు తీసి వేజెస్ పెంచేసుకొని థియేటర్లలో కలెక్షనే లేదు. థియేటర్లో రేట్లు పెంచుకోండి. చిన్న సినిమా కొన్ని వేల సినిమాలు తీసినోడు రిలీజ్ కాకుండా పడేసుకుండు. అప్పుడు 10 రూపాయలు టికెట్ ఉన్నప్పుడు హౌస్ఫుల్ కలెక్షన్లు. నువ్వు వందలు పెంచేసి వేలు కోట్లు లక్షలు ఒకరికి 500 కోట్లు వాళ్ళందరికి ఇచ్చేసి థియేటర్కి ఇవ్వడం వస్తాడు. ఎందుకు వస్తాడు? థియేటర్కి ఇవ్వడాడు. ఫిరి చూస్తారు ఓటీటీలో. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.